మా మీడియా వారందరి తరఫున మేము మీకు వెల్కమ్ చెప్తున్నాం సార్. మీ మైక్ అది 14 సార్, 14 సార్. ఇందాక నుంచి నేను ఈ మైకులు చూడక నాకు ఒకటే టెన్షన్ అండి. రెండు పెడతారు, అదే ఎవరన్నా పెట్టింది మళ్ళీ మనకి ఇస్తారా, మళ్ళీ మనం ఇలా పెట్టుకుని మాట్లాడాలా? ఇలా పెట్టుకుని మాట్లాడినా కూడా మాట్లాడదు. లేదు సార్, నేను అడిగాను, చెప్పారు ఆహావారు షూటింగ్లోనే కాదు ప్రెస్ మీట్లో కూడా అన్ని రూల్స్ చక్కగా పాటిస్తున్నారు అని. సో మీ మీ సిస్టమే అనుకుంటా ఇదంతా. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ జరుగుతున్నాయని మీరందరూ కళకళలాడుతూ అన్ని ప్రెస్ మీట్లకు ఇలా వెళ్తున్నారని. సో ఇండస్ట్రీలో రెండు రకాల షూటింగ్లు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన ఈ మధ్య కాలంలో ఎక్కువ ఓటీటీ సినిమాలు కూడా తయారయ్యి ఆ పెద్ద పెద్ద సినిమాలకు మధ్యలో ఓటీటీలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏంటి పెద్ద సినిమాలు ఓటీటీలు అని అంటున్నారు అని అనుకున్నారా? అట్లా కానే కాదు. తమన్నా వచ్చిన తర్వాత ఓటీటీ చిన్నది ఎలా అవుతుంది? తమన్నా వచ్చిన తర్వాత ఇట్స్ బిగ్. సో ఆమెని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత కొన్ని మాట్లాడతాను. దానికి ముందు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు సీరియస్గా మాట్లాడను, కొంచెం సరదాగా మాట్లాడతాను, మీకు తెలుసు కదా. మా ఆవిడ రాత్రి మన అజిత్ ఠాకూర్కి ఫోన్ చేసింది. ఆయనే ఆహా రథచక్రాలని మోస్తూ ఉన్న మనిషి కనుక అతనికి ఫోన్ చేసి, ఏమండి అరవింద్ గారిని ఇట్లా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళిపోతున్నారేంటి మీరు, వాట్ డూ యూ మీన్? కాదు ఇంత కరోనా ఇంకా పోలేదు కదా, ఎందుకు ఆయన్ని అని ఆయన మీద కోపడ్డారట. పొద్దున్న చెప్తున్నాడు ఆయన, లేదమ్మా అది ఆహా ప్రోగ్రాం నా గురించి కాదు, ఆహా అయింది, అందుకని ఆహా కోసం ఆయన బయటకు వస్తున్నారు అని ఎక్స్ప్లెనేషన్ చెప్పాయంట. సో కొంత భయం అందరికీ ఉంది, ఎంతో కొంత భయం అందరికీ ఉంది, కానీ కొంత తప్పటం లేదు. ఇంతకు ముందు చాలా భయపడ్డాం, కానీ ఈ మధ్య ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ కొంచెం బెటర్ అయిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉంది. కానీ సాహసించట్లేదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఇలాంటి చోట్లకి వస్తున్నాం. మన ఆలస్యం చేయకుండా, అంటే కొంచెం ఆలస్యం లాగిన, ఎందుకంటే పొద్దున వరకు మన షూటింగే చేసిన ప్రవీణ్ సత్తార్, ఆమె లేకుండా చేసిన షూటింగ్ పొద్దున వరకు సాగింది. ఆ షూటింగ్ని ముగించుకుని ఇంటికి వెళ్ళి వస్తున్నారన్నమాట. అందువల్ల ఆ దారిలో ఉన్నారు, అందువల్ల కొద్దిగా లాగాల్సి వచ్చింది. కానీ మొదలు పెట్టేద్దాం సార్. మీరు కంటిన్యూ చేసే, అంటే ఈ షో గురించి మీరు చెప్తున్నారు కాబట్టి ఈ షోకి సంబంధించిన వారిని కూడా స్టేజ్ మీద పిలుద్దాం సార్ ప్లీజ్. పిలిచిన తర్వాతే మాట్లాడితే బాగుంటుంది కదా. అంటే డైరెక్టర్ రాలేదని కొంచెం లాగాను, కానీ సమంత గారికి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే, సారీ తమన్నా గారికి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పి నువ్వు రప్పించుకుని తీసుకురా. ఎస్, యాక్చువల్గా మా అందరికీ ఈరోజు ఆహా ప్రెస్ మీట్ అంటే రావడానికి ఎంత మోటివేషనో దానికి ఖచ్చితంగా 100 రెట్లు రావడానికి కారణం తమన్నా గారే. సో మేమందరూ ఇక్కడ వచ్చింది మిమ్మల్ని చూడడానికి, అండ్ పైగా మీరు ఓటీటీలో అడుగు పెడుతున్నారంటే అది ఒక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ మాకు. సో అదేంటో మాకు అందరికీ క్లియర్గా చెప్పడానికి రిక్వెస్ట్, ప్లీజ్ తమన్నా గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఇస్తాను. అలాగే ఈ షోకి సంబంధించిన రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రదీప్ గారిని కూడా సార్ మీ పర్మిషన్తో స్టేజ్ మీద పిలుస్తున్నాను ప్లీజ్. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సారీ నేను మిమ్మల్ని బ్రేక్ చేశాను, కంటిన్యూ సార్. ఏం చెప్పమంటావు? అంటే సార్ ఈరోజు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ జరగబోతుంది, ఒక కొత్త షో లాంచ్ చేస్తున్నారు, అది కూడా మీ ఆధ్వర్యంలో ఆహాలో తమన్నా గారి షో. మీ అందరూ వెయిటింగ్ దాని గురించి సార్, ప్లీజ్ చెప్పండి.
ప్రదీప్ గారు ఒక రోజున ఒక కథ తీసుకొచ్చి చెప్పారు. కథ చాలా బాగుంది. అంటే ఇది కొన్ని గంటల్లో మాత్రమే జరుగుద్ది. కథ చాలా బాగుంది. దీనికి డైరెక్టర్ ఎవరన్నా అనుకున్నారా అంటే ఇంకెవరూ అనుకోలేదు స్టార్ ఎవరన్నా అనుకున్నారా అంటే చెప్పడమే నేను, ఇది ఒక స్టార్ చేస్తేనే ఇది చేయాలి మనం, ఇది ఒక మంచి డైరెక్టర్ చేస్తేనే చేయాలి. ఈ రెండు కెపాసిటీలు కలిపితేనే ఈ సినిమాని సినిమా అనేది అలవాటు అయిపోయింది, ఈ సిరీస్ని పెద్దది చేయగలం. ఇది ఈ కథలో ఒక కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలను అంత మెయింటైన్ చేయడానికి కానీ ఒక మంచి దర్శకుడు కావాలి, ఒక మంచి హీరోయిన్ కావాలి, అయితేనే చేయండి. ఎందుకంటే ప్రధాన పాత్ర టోటల్ దాన్ని ఆ పాత్ర తీసుకెళ్తుంది అన్నమాట. అప్పుడు మన ఆహా టీం అందరూ కలిపి ఇలా ఆలోచించి తమన్నా గారు అయితే బాగుంటుంది అని అన్నారు. నాకు తమన్నా కొత్త కాదు, గీతా ఆర్ట్స్లో అనేక సినిమాలు యాక్ట్ చేసిన తమన్నాని అడిగితే కాదన్నదే నమ్మకంతో వారిని అడిగితే తప్పకుండా చేయడానికి ఒప్పుకున్నారు. ఐ థ్యాంక్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్, మీడియా అండ్ పబ్లిక్, ఫర్ యాక్సెప్టింగ్, ఫర్ కమింగ్ ఇన్ టు. థ్యాంక్ యూ. అండ్ ప్రవీణ్ సత్తార్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కనీసం మీడియాలో ఉన్న చూస్తారులే. ప్రవీణ్ సత్తారు ఒక ప్రత్యేకమైన డైరెక్టర్. అంటే మీరు ప్రవీణ్ సత్తార్ సినిమాలన్నీ చూస్తే ఆయన హాస్యం చేశారు, మన గిలగింతలు కొట్టే గుంటూరు టాకీస్ లాంటివి చేశారు. ఆయన రాజశేఖర్ తోటి ఒక యాక్షన్ సినిమా చేశారు. ఏ సినిమా చేసినా ఆ జానరాకి సరిపోయేలాగా ఆ సినిమాని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే ఆయన దగ్గర ఫెయిల్యూర్స్ లేవు. కానీ ఆయన గబగబా సినిమాలు ఒప్పుకుని ఈ సినిమా తర్వాత సినిమా చేద్దామని, డబ్బుల కోసం సినిమా చేద్దామని, ఇట్లాంటి కంగారులో లేని తాయితీగా ఆలోచించి తనకి కావాల్సింది, తనకు నచ్చింది మాత్రమే చేసే మనిషి ప్రవీణ్ సత్తార్. ఐ వాట్ స్పెషల్ అడ్మిరేషన్ ఫర్ హిమ్. సో అటువంటి ప్రవీణ్ సత్తార్ ఈ సబ్జెక్ట్ విని, అంటే ప్రవీణ్ సత్తార్ ఆయన వచ్చిన తర్వాత చెప్తాడేమో, ఈ సబ్జెక్టు వినే వరకు ఆయన అరవింద్ గారికి నో ఎలా చెబుదాము అనే ఒక ఆలోచనతో వచ్చినట్టుగా నాకు అనిపించి, ఇది విన్న తర్వాత వెంటనే ఫోన్ చేసి చాలా బాగుందండి, నాకు చెయ్యాలని ఉంది, రేపటి వరకు టైం ఇవ్వండి, ఒక రోజు టైం తీసుకుని నేను చేస్తున్నానండి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నాను, ఆ స్క్రీన్ ప్లే అది ఎలా చేస్తే బాగుంటుందని నాకు ఫుల్గా గ్రిప్ వచ్చింది, నేను చేయడానికి సిద్ధమయ్యాను. సో ప్రవీణ్ సత్తార్ గారు ఓ మూల వచ్చి ఆమె చేస్తుండగా దీన్ని ఈ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈయన హీఈస్ ఎ ప్రొడ్యూసర్ కమ్ రైటర్. కెన్ యూ కమ్ హియర్? హీఈస్ ఎ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అంటున్నాను కదండి. ఐ సీ మోర్ ఎ రైటర్ ఇన్ హిమ్. ఎక్సలెంట్గా రాస్తారండి. అంటే దానికి ఒకటే ఉదాహరణ అంటే, మాకు ఇంకొక వెబ్ సిరీస్ చేయండి అని ఇది బయటికి రాకముందే అతన్ని అడుగుతున్నాం. హలో ప్రవీణ్ గారు, గివ్ బిగ్ హ్యాండ్. ప్రవీణ్ సార్ ప్రవీణ్ గారు ప్లీజ్ ప్లీజ్ కమ్.